హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి గురువారం నాడు మేము క్యాంపింగ్ వీడియో అయితే షూట్ చేస్తాం. దానికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసి బయట పెట్టిండు విజయాడు ఒక్కడే. అంతేకాకుండా దాంట్లో మొత్తం క్లీనింగ్ అయితే చేసిండు అనమాట. చక్కెర డబ్బా తెచ్చినావా? చక్కెర డబ్బా కింద తెలియ కదా, అది గుర్తు పెట్టుకోపోగా తీసుకుపోవాలి, మళ్ళీ మర్చిపోతాం. సో సామాన్లు అన్నింటినీ క్లీన్ అయితే వేసి పెట్టిండు. ఇప్పుడు మనకు ఫుడ్ ఐటమ్స్ అయితే కావాలన్నమాట. అంటే పాలు, పెరుగు, అలా మనం క్యాంపింగ్లో వండుకునేవి అవన్నీ తీసుకురానికి వీడియోని ఇద్దరం సిద్దిపేటకి అయితే పోతున్నాము. అంటే ఈరోజు క్యాంపింగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాం. మనం మొన్న తయారు చేసినాం కదా కట్టెలపైన ఇల్లు, దాని మీదనే ఇప్పుడు సిద్దిపేటకు పోయి ఐటమ్స్ తీసుకొద్దాం. అంతేకాకుండా క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీరు వెదర్ చూడవచ్చు, మొత్తం కూడా ఇట్లా మబ్బులతో ఉన్నది, వర్షం పడే సీన్ అవుతుందన్నమాట. నిన్నటంతా ఇలా ముసురుండే, ఇలా ముసురు లేదు, ఓన్లీ వెదర్ చల్లగా ఉంది అంతే. ఇప్పుడైతే సిద్ధపడబోతున్నాం, పోయి సామాన్లు తీసుకుని అయితే వద్దాం పారా. మాకు ఒకటి పెయిన్ ఏం అవసరం ఉండే అనమాట క్యాంపింగ్లకు. అది ఎక్కడ కొన్నారు అని మా అమ్మని అడుగుదామని అడిగితే వాళ్ళు మాకు అవసరం లేదు, మేము వాడతలే, మా దగ్గర ఉన్నది తీసుకపోరని చెప్తాను. బ్లాగ్ తీసుకుంటా పోతుంటే ఒకదాని ఎనుకోటి కార్లు కనబడుతూ ఉంది. బ్లాగ్లో భలే కనబడుతుంది. చూపెట్టి అంటారు చాలా మంది. స్పైడర్ కానీ చూపెట్టరు అంటాడు కదా, ఇక స్పైడర్ కాదు బక్క అయిపోయింది మొత్తం. ఫిట్నెస్ డైటింగ్ చేస్తుంది. మన జనం వచ్చినప్పుడు మొత్తం బక్క అయింది, గుంజుకా అయింది. Five minutes later. పొద్దున కాకి తింటే మంచి అనిపించింది, మళ్ళీ ఒకసారి కొనుక్కున్నాం. క్యాంపింగ్ కావాల్సిన అన్ని ఐటమ్స్ రత్నదీప్లోనే తీసుకుంటాము. సో ఇప్పుడైతే పోతున్నాం, ఇక సామాన్లు కొని లెట్స్ గో టు క్యాంపింగ్ అనాలి. అదర్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము, ఇక కూరగాయలు తీసుకోవాలి. ఆ చిన్న నిన్న తీసుకునే వాళ్ళు ఏం రాలే. అయ్యా చిన్న తీసుకుంది ఆయన. ఇంకా 5 minutes later. షాపింగ్ వచ్చేసి గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది. మీరు బ్యాక్ సైడ్లో చూడవచ్చు. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. మేము సిద్దిపేట పోయి వచ్చేవారికి మన వాళ్ళు అయితే మొత్తం సదరేసారు. మొత్తం పెద్దబాబా నరేందర్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక ఓడే లేటు, ఇంకేమున్నాయి అంతే. మన లొకేషన్కి అయితే వెళ్తున్నాం. ముంగట నరేందర్ బండి మీద అయితే నేను చిన్నబాబా పోతున్నాం. వాయిస్ అదే గట్టిగా చెప్తున్నా.
మన స్విమ్మింగ్ పూల్ అయితే మొత్తం వాటర్ అన్నీ పోయినాయి. దిల్లవుతా క్యాంపింగ్ రాబోతుంది ముందు ముందు. మన ఇగ్లు అట్లే ఉన్నది. ఇంకా మన వాళ్ళు ఏమో ఇంకా ముచ్చట్లు పెడుతుర్రు ఏమో. మన వాళ్ళు చేపలు పట్టుకొద్దా అంటే పడదామంటారు. మళ్ళా ఏంది స్టిక్కులు లేని పోతున్నాయి. అది స్టిక్కులు అయితే తీసుకున్నా, పోవాలి ఇక. Five minutes later. నరేందర్ నేను మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే కిందేనికి మ్యాట్ మర్చిపోయారట, అందుకోసమే మళ్ళీ వెళ్తున్నాం. వీడియో తీద్దామని వచ్చినాం, కానీ అసలైందే మర్చిపోయినాం. కెమెరా బ్యాగే తీసుకురాలేదు. మొత్తం సామానం చదివే వరకు కెమెరా బ్యాగ్ మర్చిపోయినాం. ఇప్పటికి 3 సార్లు ఏంటిరా పోవుడు ఇంటికి. అందుకే ఆ బండి తీసుకొచ్చింది. ఈ నరేందర్ మొత్తం గుర్తుకునేదట. నరేందర్కి ఏది గుర్తుకునేదట, అన్నీ మర్చిపోతుండు. మీరు చూడవచ్చు కెమెరా బ్యాగ్ ఈయన ఉంది. నరేందర్ ఏమో కింది తెచ్చినా అంటుండు. కెమెరా బ్యాగ్ తీసుకొచ్చే వారికి నేను మన వాళ్ళు అయితే మొత్తం ఎర్రలు అవుతుర్రు చేపలు పట్టడానికి. బ్యాగ్ కింది తెచ్చినా అంటే ఇక పైన ఉన్నది. నేను పోయినప్పటి నుంచా మట్టి మంద దొరికింది. ఇలా 5-6 దొరికినాయి. పట్టుకో. ఇంకా అన్నాడు ఆడికాయనికి వచ్చేటప్పుడు, అన్నకి అవిటి ఇళ్ళ లెక్కనే ఉంది, ఇలా ఖచ్చితంగా ఉంటాయి కావచ్చు అన్నాడు. అన్నట్టే ఇలా ఒక్కసారి దోవంగానే 4 వెళ్ళినాయి. 4 కాదు, దగ్గర 7 వెళ్ళినాయి కదా జింగా. The next day. గైస్ ఇప్పుడే మన క్యాంపింగ్ అయితే అయిపోయింది. మన వాళ్ళు అయితే జరుగుతురు మొత్తం. ఇప్పుడైతే మొత్తం కిందికి దించి ఇంటికి అయితే పోవాలి. ఎక్స్పెరిమెంట్ షూట్ చేయడానికి ఈ టేబుల్ అవసరం ఉండేది, అది ఇంటికానే ఉండేది. అది తీసుకోవడానికి చిన్న బావ నేను వచ్చినాం.